అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ఈ రోజు నుంచి వెళ్ళి హిమాచల్ ప్రదేశ్ వైపు అండ్ జమ్మూ లడాక్ వైపు అటు వెళ్తున్నా. నా డ్రీమ్ రైడ్ ఇది. నా ఎప్పటి నుంచి ఉన్న కోరిక. ఈ రోజు నుంచి అటు సైడ్ స్టార్ట్ అయిపోతున్నా. నేను మొన్న ఒక డార్మెటరీ తీసుకున్నాం. ఇక్కడనే స్టే చేసిన. లైట్గా ఫీవర్ ఉండే, కొంచెం గొంతు కూడా అంత డిఫరెంట్ వస్తుంది కావచ్చు. ఇక్కడనే నాకున్న డ్రెస్సులన్నీ మొత్తం వాష్ చేసుకొని రెస్ట్ తీసుకున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి మనకు రెస్ట్ ఉంటుంది. దాదాపు మొత్తం నాకు ఇష్టమైన ప్రదేశాలు ఇంకా చూడండి, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఇవన్నీ. ఎప్పుడైతే హిమాచల్ వైపు ఎంటర్ అవుతామో అప్పటి నుంచి ఉత్తరాఖండ్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతుందో చూడాలి. ఇంకా లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకున్నా, వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ నుండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఉత్తరాఖండ్ మ్యాప్. ఇక్కడ గైర్సేన్ ఉన్నదిగా, గైర్సేన్ నుంచి స్టార్ట్ అయినా. గైర్సేన్ నుంచి కర్ణప్రయాగ్ నుంచి వెళ్ళి ఇట్లా బద్రీనాథ్ చూసుకున్నా. బద్రీనాథ్ నుంచి మళ్ళీ దిగి మళ్ళీ కర్ణప్రయాగ్ వచ్చిన. కర్ణప్రయాగ్ నుంచి రుద్రప్రయాగ్ నుంచి వెళ్ళి ఇట్లా గౌరకొండ కేదార్నాథ్. మళ్ళీ సేమ్ ఇట్లా వచ్చి మళ్ళీ ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇట్లా పైకి వెళ్ళి గంగోత్రి మాత్రం లోపల ఉంది, ఎక్కడో అన్నిటికన్నా లోపల. మళ్ళీ గంగోత్రి నుంచి దిగిన తర్వాత ఇట్లా చంబా ఇట్లా చూసుకొని దీని నుంచి వెళ్ళి ఇట్లా బార్కోట్ నుంచి వెళ్ళి యమునోత్రి వేనా. ఇక్కడ చూసుకుంటే యమునోత్రి. మళ్ళీ యమునోత్రి నుంచి వచ్చి బార్కోట్లో స్టే చేస్తున్నాం. బార్కోట్ నుంచి మళ్ళీ ఇట్లా షిమ్లా వెళ్ళిపోతారు రేపు. ఇంకా ఇది మన మ్యాప్. దాదాపు టాప్లో ఉన్న అన్ని టచ్ చేసినాం. ఇక్కడ అన్ని టాపే. నిన్నైతే బట్టలు అన్నీ మంచిగా వినుకున్నా, కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నా. అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏం పడుకోలేదు, వీడియోలో ఎడిటింగ్ చేసుకుంటూ అవి అప్లోడ్ చేసుకుంటున్నా. అసలు ఎంత ట్రై చేసినా కూడా అసలు ఆఫ్టర్నూన్ అనేది నిద్ర రాలేదు నాకు. నిన్న కొంచెం ఫీవర్ ఉండే, స్టిల్ ఇప్పటికి కూడా ఉంది మామూలుగా, కానీ ఓకే వెళ్ళొచ్చు. ఇక పొద్దున మళ్ళీ ఇంకా చలిలో స్నానం అయింది. ఇక చూసుకోండి ఇంకా ఎట్లుంటుంది, ఇంకా ముందు చూడాలి. ఫుడ్ అయితే మంచిగా ఉండే నేను తిన్న హోటల్లో. దాల్ చావల్ మంచిగా చేసిండు, మన సైడ్ చేసుకున్నట్టే చేసిండు. బార్కోట్ నుండి పురోలా అనే ఊరు వచ్చినాయి చూడండి. ఇగో పుష్పబాయి ఫోటో వేసారు, మరి ఎందుకో ఇందులో ఏమున్నదో కథ. నేను ఇక్కడ చూసిన ఒక 2 మీట్ షాపులు. ఉత్తరాఖండ్ ఎంటర్ అయినప్పటి నుంచి 2 షాపులు చూసిన, అవి ఇక్కడనే చూసిన. వేరే స్టేట్లో తక్కువ ఉంటుంది మందు, మద్యం మాంసం అనేది. మన దగ్గరనే చాలా విపరీతంగా తింటాం. మేబీ అటు వెళ్ళాలి. తిప్పు రోడ్డు డైవర్షన్. పురోలా ఊరు నుంచి వెళ్ళి రోడ్ అయితే డైవర్ట్ అయిపోయింది మనకు, హిమాచల్ వైపు వెళ్ళేది. బైక్ రీడింగ్ వచ్చేసి 66,917. సక్సెస్ఫుల్గా ఉత్తరాఖండ్లో 12,000 కిలోమీటర్లు అయితే క్రాస్ అయిపోయినా. ఎప్పటికి మనం స్టార్ట్ అయ్యి 12,000 కిలోమీటర్లు అవుతుంది. ఈ ఉత్తరాఖండ్, ఈ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, లడాక్, ఇక్కడ మనము రైడ్ అనేది ఎదగదు, ఎక్కువ కిలోమీటర్లు కొట్టలేం. రోజు 200, 250 అదే ఎక్కువగా. అట్లాంటి రోడ్లు ఇవన్నీ. కానీ ఎవ్వరు లేరు ఈ రోడ్లో. అనుకుంటూనే ఉన్నా జీప్ వచ్చింది, చూసిర్రా? ఎవరు లేరు అనుకొని వెళ్తే ఒక జీప్ సడన్గా వచ్చింది. వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం మెల్లగా పోవాలి, చూసుకుంటూ లెఫ్ట్ సైడ్ పోవాలి. పొద్దున్నుండి 50 కిలోమీటర్లు వచ్చినా ఇక నేనే అసలు ఈ రోడ్లో అసలు ఎవ్వరు కనబడట్లేదు. గూగుల్ మ్యాప్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. మోరీ నుంచి హిమాచల్ వైపు పోయే రోడ్లో గూగుల్ మ్యాప్ ఒక కాడ ఉంది, లైన్ ఒక కాడ ఉంది చూడండి. అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ కన్ఫ్యూజ్ అయినా మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ 4 రోడ్లు, ఒకటే రోడ్ ఉంది కాబట్టి ఇదే రోడ్డు పట్టుకొని పోవడం. 4 రోడ్లు ఉంటే మాత్రం ఇక మళ్ళీ అడగాల్సి వస్తుంది ఎక్కడెక్కడ అని.
ఎండ వెళ్తలేదు ఇలా, కొంచెం లైట్గా ఫీవర్ అనిపిస్తుంది. ఇక నా వాయిస్ ఏంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది. పక్కనే రివర్ వెళ్తుంది, మంచి ఫ్లో ఉంది. ఈ రివర్ పక్కన ఉండే మన జర్నీ నాకు తెలిసి ఇంకొక 30-40 కిలోమీటర్స్లో మనం ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళి హిమాచల్ ప్రదేశ్లో అయితే ఎంటర్ అయిపోతాం. ఈరోజు మన 17వ స్టేట్ హిమాచల్ ప్రదేశ్లో అయితే ఎంటర్ అయిదాం. నాకు తెలిసి ఒక 4-5 రోజులు పడుతుంది కావచ్చు హిమాచల్ ప్రదేశ్. ఐఎల్పి అప్లై చేసిన ఇన్నర్ లైన్ పర్మిట్. మన దేశంలో ఐఎల్పి ఇన్నర్ లైన్ పర్మిట్ కావాల్సింది, అంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన రాష్ట్రాలు 5 ఉన్నాయి. మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్. అది నార్త్ ఈస్ట్లో. ఇది తినట్టుగా లేదు, మొత్తం లేచినట్టున్నాయి. అటు సైడ్ మనం ఇటు సైడ్ చూసుకుంటే, పైన చూసుకుంటే లడాక్. ఈ ఐదింటికి కావాలి. నాగాల్యాండ్ ఏమో 200 అయింది, మిజోరాందేమో 300, మణిపూర్దేమో 100 రూపీస్. ఇక అరుణాచల్ ప్రదేశ్ అయితే ఒక 30, ఒక 50, ఒక్కొక్క కాడ ఒక్కొక్క తీరు తీసుకున్నారు. ఇది మాత్రం 10 రోజులకి 400 రూపాయలు ఐఎల్పికి. రెడ్ క్రాస్కి ఫండ్ 50 రూపాయలు అట్లా, అంటే మన ఇష్టం, అది డొనేట్ చేయవచ్చు లేకపోతే లేదు. నేను అది ఐఎల్పి మీద ఏమైనా డిపెండ్ అవుతుంది కావచ్చు అన్నట్టు నేను, అంటే తొందర వస్తుంది ఐఎల్పి అనే ఉద్దేశంలో అట్లా ఫండ్కి పెట్టేసిన. 450 రూపాయలు నాకు 10 రోజులు అయితే సరిపోతుంది అనుకుంటున్నా. నేను ఇప్పటి నుంచి ఒక 5 రోజుల తర్వాత పెట్టుకున్నా. అంటే మనం ఒక హిమాచల్ ప్రదేశ్లో ఒక 4-5 రోజులు తిరిగినా కూడా ఆ తర్వాత మనం ఎంటర్ అయ్యే వరకు ఆ డేట్కు ఉండేటట్టు చూసుకొని పెట్టుకున్నా. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ ఐఎల్పి ఎక్స్పైర్ కావద్దు కదా, అట్లా దాన్ని బట్టి 10 రోజులు పెట్టుకున్నా. 10 రోజులు మనకు సరిపోతుంది. ఇంకా చలో హిమాచల్ ప్రదేశ్లో అయితే ఎంటర్ అయిపోదాం. ఒక చిన్న మార్కెట్ లెక్క ఉంది, దోసకాయలు అమ్ముతున్నారు. కానీ జలుబు ఉంది, తినాలని ఉంది కానీ జలుబు ఉంది. ఇంకా మళ్ళీ ఇబ్బంది అవుతుందని లైట్ తీసుకుంటున్నా. దోసకాయ. ఈ జర్నీ కొండలలో చేసినట్టు అనిపిస్తలేదు, ఫ్లాట్ టెరైన్లో చేసినట్టు అనిపిస్తుంది. అంటే బండికి ఏమి ఇబ్బంది అయితే లేదు, మంచిగానే పోతున్నా. బాగుంది ఈ జర్నీ. ఒక అద్భుతమైన రోజు. మబ్బు ఉంది, చలి లేదు, నాకు జ్వరం ఉంది, జలుబు ఉంది. గొంతు చేంజ్ వస్తుంది కావచ్చు కదా, ఒకటి కామెంట్ చేయండి. గొంతు రోజులా వస్తుందా, ఈరోజు డిఫరెంట్ వస్తుందా అనేది ఒక మీ మధురమైన ఒక చిన్న కామెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ఇదేం కారు భలే ఉన్నది. సైరా నరసింహారెడ్డి, సియారానో సైరానో ఏదో, సియారా. మొత్తానికైతే దేవభూమిని వదిలేసే టైం వచ్చింది. ప్లీజ్ విజిట్ అస్ అగైన్ ఉత్తరాఖండ్ అయితే క్రాస్ అవుతున్నాం. ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళి హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఉత్తరాఖండ్ పోలీస్, బాయ్ బాయ్ ఉత్తరాఖండ్. హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. ఈ రోడ్లే చక్కగా లేవు, టోల్ తీసుకుంటున్నారు ఇంకా వీడికి. అంటే ఇంకా రోడ్ వర్క్ ప్రాసెస్లో ఉన్నది. కనీసం ఎంట్రీలో కానీ ఒక బోర్డు కూడా లేదు, వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్ అట్లా ఇట్లా అని. ఇప్పుడిప్పుడే అవుతున్నాయి రోడ్లు. అమ్మా, ఫైనల్గా అయితే 17వ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. జీవా అమ్మ, రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి మొత్తం. ఇక జేసీ బట్టి మొత్తం అంతా తోడుతున్నారు, అందరిని ఆపేసారు. ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. క్లీన్ చేసిండు మొత్తం, ఏం లేకుండా మొత్తం బండలను అటు ఎత్తేసారు మొత్తం. బా, దుబ్బ అయిపోయింది. ఇంకా మట్టి పడుతుంది.
ఇండికేటర్ వేసి టర్న్ అవుతున్నా, అంటే ఇట్లా వైల్ వచ్చింది, ఇండికేటర్ వేసి టర్న్ అవుతున్నా, ఇండికేటర్ వేసినా తిరిగినా సడన్గా వచ్చిండు మహేంద్ర కార్ వేసుకొని. కథ అయిపోయి గుద్దిన అనుకున్న బండికి నేను. బ్రేక్ కొడితే టైర్ స్కిడ్ అయింది అంటే ఇట్లా స్టేట్ ఉన్న బండి ఇట్లా సైడ్ అయిపోయి నా బ్యాక్ వ్యూలో కార్ కాడికి పోయింది. 100% తప్పు అయినది. అసలు రికార్డుగా నేను గోప్రో ఆన్ చేయలేదు అసలు. యాక్చువల్గా ఇట్లాంటి టైంలో గోప్రో అనేది మనం ఆన్ చేయం. గుద్దిన అనుకున్నా కదా, బండి ఖరాబ్ అయిందని అనుకున్నా. ఎవరిలో అయితే ఏం తప్పు, ఫస్ట్ డ్యామేజ్ అయితే కదమే కదా. ఆయన గట్టిన బ్రేక్ కొట్టిండు, నేను అసలు నా బండి కంట్రోల్ కాదు అంత సింపుల్గా. బ్రేక్ కొట్టుడుతోనే బండి మొత్తం స్కిడ్ అయిపోయి టైర్ కార్ కాడికి పోయింది. స్టేట్ ఉన్న బండి క్రాస్ అయింది, అట్లా ఆగింది. ఎండలు దంచి వదిలిపెడుతున్నాయి, రోడ్డు చిన్న ఉన్నాయి, మళ్ళీ రోడ్లు బాగాలేవు. ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం అన్ని కొండల మీద చూడండి, అన్నీ యాపిల్ చెట్లే. మొత్తం వాడికి నెట్లు వేసి పెట్టారు, నెట్లు ఈగలు అవి ఇవి పోకుండా. అబ్బా మందులు స్ప్రే చేస్తున్నారు అంటే మామూలుగా వేయట్లేదు. అసలు మందు లేనిది అసలు లేనే లేదు. మందు దేనికైనా మందు మందు మందు. కనీసం మన ఇంట్లో పండించుకుని ఇంట్లో పండ్లే తినాలి. జామకాయ, సీతాఫలక పండు, కొప్పడికాయ, అల్లనేరేడు పండ్లు కొంచెం జాగా ఉంటే అవి పెట్టుకొని పెంచుకునేది నయం. ఇవన్నీ ఫ్రూట్స్ తినే కన్నా అందరూ మందులే. కానీ బాగున్నాయి. ఉత్తరాఖండ్ కన్నా హిమాచల్ ప్రదేశ్లో ఆపిల్ తోటలు బాగున్నాయి. మొత్తం కొండలకు చూసుకుంటే వైట్ పరద లెక్క నెట్లు చూడండి, మొత్తం నెట్లే. రోడ్డు చాలా ప్రమాదకరమైన రోడ్లు చూడండి. మొత్తం ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇటు అసలు ఎడ్జెస్ ఏం లేవు, అటు పడితే అంతే. ఇంకా చాలా డ్యామేజ్ ఉన్నాయి రోడ్లు, చక్కగా లేనే లేవు రోడ్లు అయితే. చూడండి ఇటు పోతే ఇటే అంతే. ఇప్పుడు మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లోనే ఎత్తైన కొండలకు వెళ్తున్నాం. వాతావరణం అయితే చేంజ్ అయింది, చల్లగా ఉంది. చూడండి నేను ఇక ఇండియా మ్యాప్ చుట్టూ తిరుగుతున్నా కదా, పెద్ద రోడ్లు చూజ్ చేసుకోకుండా ఏదైతే మన ఇండియా మ్యాప్కి దగ్గరలో ఉండే రూట్లు ఏముంటే అవి చూజ్ చేసుకుంటున్నా. ఇంకా దగ్గర కూడా ఉంటాయి కానీ అవి చాలా రిస్క్. ఇప్పుడు నేను చూజ్ చేసుకున్న రోడ్లు ఇంకా చూడండి ఎట్లున్నాయో, ఇంకా అవి మరీ ఘోరంగా ఉంటాయి నాకు తెలిసి. పక్కన చూసుకుంటే ఎట్లాంటి ఏం లేవు, చెట్లే ఉన్నాయి, చెట్లే సేఫ్టీ. ఇంకా రోడ్లు అయితే అస్సలు బాగలేవు, చల్లగా అయిపోయింది వాతావరణం ప్రజెంట్ అయితే. నాకు తెలిసి నేను ఒక 5 సంవత్సరాల కింద ఈ డేట్స్లలో ఉన్నాయి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో. సేమ్ నేను మళ్ళీ హిమాచల్ ప్రదేశ్కి 5 సంవత్సరాలు అయితే వచ్చి, 5 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన. బా యాపిల్స్ ఇప్పుడిప్పుడే పిందెలు అవుతున్నాయి. మొత్తం నెట్లు వేసేసారు, ఎట్లాంటి ఏం పక్షులు తినకుండా, పురుగులు రాకుండా మొత్తం అంతా నెట్. మొత్తం ఎక్కడ చూసినా నెట్లు 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 నెట్లు, ఘోరంగా కడుతున్నారు నెట్లు యాపిల్ తోటలకు. మొత్తం కొండలు వెంబడిస్తే పచ్చదనం కాదు, తెల్ల కనబడుతున్నాయి మొత్తం అంతా నెట్లు. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. ఉత్తరాఖండ్తో పోల్చుకుంటే అసలు యాపిల్ తోటలు ఇక్కడ బాగున్నాయి. మరి సేమ్ వెదర్ ఉంది అక్కడ కూడా, అయినా కూడా ఎందుకు మెయింటైన్ చేస్తలేరు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అయితే అక్కడికన్నా కూల్ ఉంది ఉత్తరాఖండ్ కన్నా. మరి ఏమన్నా వర్షం పడి కూల్ అవుతుందా లేకపోతే నార్మల్ టెంపరేచర్ అన్నది తెలియదు. కానీ మనం కొంచెం ఎత్తులకే వచ్చినాం, ఎత్తుకు వచ్చే వరకు ఇట్లా ఉంది. ఇది చూడండి, ఒక్క చెట్టు ఉన్నా కూడా ఆ ఒక్క చెట్టుకు నెట్టేసేసిరు. రోడ్డు అయితే మరీ ఘోరంగా ఉంది, కచ్చా రోడ్డు. ఇక్కడ ఓకే, ఈయనే బాగుంది రోడ్డు, ఈ కచ్చా రోడ్ అయినా కూడా. బండలు ఎక్కితే టైర్ స్కిడ్ అవుతూ ఉంటుంది, అందుకే మెల్లమెల్లగా పోవాలి. హిమాచల్ ప్రదేశ్ రోడ్లు మంచిగా ఉంటాయి కావచ్చు అనుకున్నా, మరి లేకపోతే నేనే మంచిగా లేని రోడ్ చూజ్ చేసుకున్నాను. షిమ్లా వెళ్ళకుండా వేరే రూట్ చూజ్ చేసుకున్నా, విలేజెస్ నుంచి వెళ్ళి. అబ్బా ఎంత చెత్త రోడ్ అంటే, ఇది డైరెక్ట్ కచ్చా రోడే. వెనకట ఒక 25 సంవత్సరాల కింద నేను చూస్తుండే కచ్చా రోడ్ వేసి కంకరేస్తారు అంటే ఆ రోడ్డు ఇది. దీని మీద అది ఏనట్టున్నారు తారు. బండి మొత్తం నాశనం అవుతుంది ఈ దిక్కుమాలిన రోడ్లో. ఎడ పంచర్ అవుతుందని భయం అవుతుంది. ఎప్పుడు వస్తుందో మంచి రోడ్డు. ఇనలే బస్సులు వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది.
ఇళ్ళే బస్సులు వస్తాయి, మళ్ళీ ఇళ్ళకెళ్ళే కరెక్ట్ ఇళ్ళకెళ్ళి ఏ టైర్లు కానీ అందులోకెళ్ళే పోతున్నాడు ఆయన. కనీసం సైడ్ అయినా తీసుకుంటలేరు, మరి బండి ఉంది కానీ. ఎట్లాంటి రోడ్లకు వచ్చినాయి చూడండి, చెత్త అబ్బా. 10 కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది అబ్బా. యాపిల్స్ చూడండి పక్కనే ఉన్నాయి, అవి కాసేది ఉంటే ఈయనే ఉంది వాళ్ళు, అంటే పనులు అవి ఉంటాయి. కాయలు కాబట్టి వదిలేసి అప్పుడే వేరు. ఒక 30-40 కిలోమీటర్లు పోయే అంత టైంలో 10 కిలోమీటర్లు మాత్రమే వచ్చినాం. రోడ్డు మరీ ఘోరంగా ఉన్నది. సరే పోకపోయినా మంచిదే కానీ బండి ఖరాబ్ అవుతుంది ఇట్లాంటి రోడ్లలో. ఇది కొంచెం మంచిగా ఉంది, ఇప్పటిదాకా చూడాలి. రాళ్ళ మీద ఎక్కి టైర్లు తిరుగుడు, స్కిడ్ అవుడు. చినుకులు పడుతున్నాయి, ఎండ కొడుతుంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ రోడ్డు చూడండి ఇంకా ఎంత ఘోరంగా ఉందో. కనీసం ఎట్లాంటి సెక్యూరిటీ లేదు. దొలుకుంటూ పోతాం, అంత డెప్త్ ఉన్నది. జనాలు లేరు, షాపులు లేవు. ఉన్న షాపులు ఓపెన్ లేవు, ఓపెన్ ఉన్న షాపులకు గిరాకీ లేదు. మరి విచిత్రంగా ఉన్నది. నేను వచ్చిన ఊరు అంతా సరిగా రోడ్డు లేదు, ఎట్లాంటి ఫెసిలిటీస్ లేదు, తిన్నామంటే ఫుడ్ లేదు. అట్లాంటి ప్లేస్లో ఉన్నా. ఇక్కడ మనం చూసుకుంటే పైన తేనెటీగలే చూడండి, ఎందుకంటే మంచిగా వేసుకుందాం. తేనెటీగల బాక్సులు ఉన్నాయి. అవి ఎక్కువ నాకు తెలిసి యాపిల్వే తాగుతాయి, యాపిల్వే తీసుకొస్తాయి కావచ్చు. కానీ ఆ యాపిల్ కూడా పిచ్చి మందులు కొడుతున్నారు. అమ్మా, ఏం రోడ్ రా నాయన. ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్. మంచి రోడ్ ఇప్పుడు వచ్చింది. లొకేషన్ చూడండి మంచిగా ఉంది. నాకు తెలిసి చెట్లు కావాలని తీసేస్తున్నారు కావచ్చు, యాపిల్ ఇవన్నీ పెంచడానికి. అక్కడ చూసుకుంటే వైట్గా ఉన్నాయి కదా, అవన్నీ యాపిల్ చెట్లే. యాపిల్ చెట్లకి నెట్టేస్తున్నారు. మళ్ళీ ఎట్లా తెంపుకొని వస్తారో ఏమో కాయలు ఇవన్నీ మంచిగా ఉన్నాయి. పొద్దున్నుండి ఇప్పటికి ఒక 170-180 కిలోమీటర్లు వచ్చిన. వర్షం కొడుతుంది, రోడ్డు చాలా చిన్నగా ఉన్నది. ఇక్కడ ఒక చిన్న దాబా, ఎక్కడైతే ఫుడ్ తిన్నా. ఇందులోనే పైన రూమ్స్ ఉన్నాయి. 500 చెప్తున్నాడు. ఉండన్నా పోవనా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. దాన్ని బట్టి చూద్దాం ఇంకా ఏం సంగతి అన్నది. వర్షం కొడితే ఏంటంటే కనబడదు సరిగా, అది ప్రాబ్లం. వర్షంలో నడపడం ఇబ్బంది కాదు, కానీ చిన్న రోడ్లు స్కిడ్ అయితే లోయలో పడతామని బాధ. ఇక్కడ పెట్టేసిన బండి ఇక్కడైతే మంచిగా పార్కింగ్ చేసుకోవడానికి ఉన్నది. అంకుల్ 500 చెప్తున్నాడు రూము. వర్షం అయితే అసలు అగ్గట్లేదు. రాళ్ళు పడుతున్నాయి, వర్షం చిన్న చిన్న స్టోన్స్, చిన్న రాళ్ళు పడుతున్నాయి. మొత్తానికైతే రూమ్ తీసుకున్నా. ఇది మొత్తం హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన కొండలు. వర్షం అయితే వదలట్లేదు. రూమ్ చూపిస్తే చూడండి. కరెంట్ లేదు, వర్షం కొడుతుంది కదా. రూమ్ ఖచ్చితంగా ఇది 1000 అయితే తక్కువ ఉండదు. ఇక్కడ ఫ్యాన్ ఉంది, లోపల గీజర్ ఉంది. ఇక్కడ చూసుకుంటే కుకింగ్ ఏరియా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఎక్స్ట్రా కింద వేసుకోవడానికి ఇంకా ఉండొచ్చు ఎంతమంది అయినా కూడా. చాలా అంటే చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఎంత పెట్టచ్చో కామెంట్ చేయండి. ఇలా కనిపిస్తుంది. ఆయన ఎప్పుడే 500 చెప్పిండు. నేను దాన్ని మళ్ళీ రాచి రంపాన పెట్టి 300 సెట్ చేసుకున్నా. ఎందుకంటే తప్పదు, మన ట్రిప్ బడ్జెట్లో కావాలంటే ప్రతి ఒక్క దగ్గర మనం కొంచెం ఆచితూచి అడిగేస్తేనే బాగుంటుంది. మొత్తం లగేజ్ లోపల తెచ్చుకున్నా. ఫ్యాన్ వాడకన్నాడు, ఫ్యాన్ అయినా వాడ, ఎందుకంటే ఫుల్ చలిరా. పొద్దున అయితే గీజర్ అయితే వాడదాం. కొత్త గీజర్ పెట్టించాను నా కోసం. ఆ పని చేస్తే పని చేయో చూడాలి ఇంకా రేపు. ఇక నేను పోనని చెప్పి రూమ్ తీసుకున్నా కదా, బయట మళ్ళీ ఎండ కొడుతుంది. 5:30 అవుతుంది, కరెంట్ వచ్చింది. చూపిస్తే చూడండి. బెడ్ మాత్రం భలే ఉన్నది, కొంచెం మెత్తగా ఉంది. పడుకుందాం. ఇంకా లైట్గా ఫీవర్ ఉంది, రెస్ట్ తీసుకుందాం ఈ రోజుకైతే. ఇంకా రేపు రాంపూర్, కాజా వైపు ఎంతవరకు వెళ్తే అంతవరకు. ఆ రోడ్ చాలా ఘాట్ ఉంటుంది. కాజా వరకు వెళ్ళకపోవచ్చు, 7 పాదులు అయితే అడిగి వెళ్దాం. నాకు టాబు అట్లా ఉంటాయి, చూసుకుంటూ వెళ్దాం. ఇంకా
అండ్ ఈ వీడియో అయితే ఇంకా దీంతో క్లోజ్ చేస్తున్నా. రెస్ట్ తీసుకుందాం, మొత్తం అసలు వర్షపడుతుంది, చేతన అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీ తెలుగు ట్రావెలర్ హరీష్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్.